నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. ఈరోజు మంచు చూడండి ఎంతలా పట్టేసిందో మనిషికి మనిషి కనిపించట్లేదు కూడా. అలా ఉంది అనమాట. ఇక ఇంట్లో పూజ చేసేసుకొని నేను గుడికి వెళ్దామని చెప్పి అప్పటికి టైము 6:15 అవుతుందండి. అయినా చూడండి మంచు అసలు ఒక పాల సముద్రంలా ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది. పొగ మంచు కూడా కాదు, బాగా పట్టేసింది. ఇంకా నడుచుకుంటూ వెళ్దాము. బండి తీసుకురాలేదు. రాత్రి డ్యూటీ నుండి వచ్చేటప్పుడు అక్కడే పెట్టేసి కార్ అయితే వేసుకుని వచ్చారు. అందుకని చెప్పి ఇంకా ఇద్దరము నడిచి వెళ్తున్నాం. చూడండి, ఇటు చూడండి, ఫోటో తీస్తున్నాను, వీడియో తీస్తున్నాను, ఇటు చూడండి అంటే నేను చూశానులే, నువ్వు తీసుకోలే అని అంటున్నారనమాట. దేనికి కూడా అస్సలు సహకరించరండి వీడియో విషయంలో, ఫోన్ విషయంలో. అంటే ఇంట్లో పని అయితే మాత్రం వద్దన్నా సరే వచ్చి కలబడి చేస్తారనమాట. ఏం చేస్తామండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క వరుస అన్నట్టు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అన్నట్టు ఉంటుంది కదా. ఇంకా ఇదిగోండి, ఈ మంచు వల్లనే నేను ఇలాగా తలకి క్లాత్ కట్టుకోవాల్సి వస్తుంది, బాగా దగ్గు వస్తుందని. ఇంకా ఇది 2 రోజుల వీడియో అండి. గుడికైతే వచ్చేసాము. ఈ గుడికి వచ్చినంత వరకు ఒకరోజు వీడియో, తర్వాత నుండి ఇంట్లో వంట బట్టలు అవి ఉతికేదేమో ఆదివారం వీడియో అన్నమాట. ఇక తీసిన వీడియోలు ఉన్నవి ఎందుకు ఎప్పటికప్పుడు ఇలాగే ఉంటున్నాయి. ఈ వీడియోలన్నీ పెట్టుకుంటే మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలంటే అస్సలు పోవట్లేదండి. అందుకని చెప్పి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసేద్దామని చెప్పి ఎడిటింగ్ చేసేసుకుని ఇంకా ఈ వీడియో పూర్తి చేయాలని చెప్పి చేస్తున్నాను. ఇక గుళ్ళో మాతో పాసురము, తిరుప్పావై పాసురాలు అంతా మా నర్చక స్వామివారు చదివించేశారు. పారాయణ పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి నివేదన చేస్తారు కదా. ఇంకా నివేదన అంటూ చేసిన తర్వాత ఈ నైవేద్యాలన్నీ ఒక పక్కకు పెట్టి ఇక్కడ కూడా పూజ అది చేస్తారండి. అమ్మవారికి, స్వాముల వారికి చూపించిన తర్వాత అమ్మవారికి కూడా నైవేద్యం నివేదన చూపిస్తారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మంత్రపుష్పం అంతా ఇచ్చేసి తీర్థప్రసాదాలు ఇచ్చేస్తారనమాట. అసలు ఎంత బాగా చేస్తారంటే, మా ఊరు మా గుడి అని చెప్పుకోవటం అని కాదండి, మాకు ఇట్లాగా మేము చూసినంత లెక్కలో కూడా ఇంత ఇదిగా కూడా, ఇంత శ్రద్ధగా, ఇంత భక్తితోటి, ఇంత ఓర్పుతోటి వచ్చిన భక్తుల్ని మంచిగా ఆహ్వానం చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకుంటారండి అర్చకుల స్వామివారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ దైవ దర్శనం చేసుకుంటూ తీసుకొచ్చిన పువ్వులు, పుష్పాలు, ఫలాలు అన్నీ స్వామివారికి సమర్పిస్తారు కదా. అవన్నీ కూడా స్వామివారికి చూపించి అక్కడ నివేదన చేస్తారండి మన అర్చకుల స్వామివారు. ఇదిగోండి మా ఇంటి పక్కన పుష్ప గారు వచ్చారు కదా. ఇంకా ఆమె కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే వీడియో విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. నేను కనపడద్దు, నన్ను తీయద్దు అని అనరు. ఎందుకండి భక్తిభావంతో మనం గుడికి వస్తున్నాము, మనమేమీ ఇది చేయట్లేదు కదా, ఏం పర్వాలేదు, మీరు ధైర్యంగా అలాగే వీడియోలు అవి తీస్తూ ఉండండి, మంచిగా మాట్లాడుతున్నారని చెప్పి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారండి మా పుష్ప గారు. ఆమె రాకపోయినా సరే గుడికి నన్ను అడుగుతారు, నేను రాకపోయినా కూడా పుష్ప గారిని అడుగుతారనమాట. ఆదివారం ఒక రోజున నేను గుడికి వెళ్ళలేదండి. ఇంకా మీరు రాలేదు అని చెప్పి పుష్ప గారిని అడిగారంట. ఆ విషయం నాకు చెప్తారనమాట. శివగారు మీరు ఈరోజు గుడికి రాలేదని చెప్పి అందరూ అడిగారండి గుళ్ళో అని అంటారు. అంతే కదండి, ఒక చాటు నుండి ఇద్దరం ఒకేసారి బయలుదేరి వెళ్తూ ఉంటే జంటగా వస్తారు కదా, కలిసి వస్తారు అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషపడతారండి. ఏమైనా దేవుడి కార్యక్రమాలు కానీ, పూజలు కానీ, ఫంక్షన్లకి పిలిచినా కూడా నన్ను పిలిస్తే ఆవిడ్ని పిలిచినట్టేనని ఇద్దరికీ చెప్తారండి. ఏ ఒక్కరికి చెప్పినా కూడా నాకు చెప్పలేదు, నేను రాను అని అనుకోమండి, ఇద్దరము కలిసి వెళ్తాం. ఇద్దరిలో ఒకరికి చెప్పినా సరే మిమ్మల్ని కూడా రమ్మని చెప్పమన్నారు అంటే ఒక్కొక్కసారి పుష్ప గారి నెంబర్ వాళ్ళ దగ్గర ఉండకపోతే ఇక అట్లా చెప్తారనమాట. ఇంకా దైవ దర్శనానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇదిగోండి గుడి నుండి వచ్చేసిన తర్వాత ఈరోజు ఆదివారం అనమాట. చెప్పాను కదా 2 రోజుల వీడియో అని చెప్పి. ఏమంటే ఆదివారం రోజు నేను గుడికి వెళ్ళలేకపోయానండి. నాకు దగ్గు బాగా వస్తుందని చెప్పి సిరప్ వేసుకుని పడుకునేసరికి సిరప్పే కాకుండా ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు ఈయన. ఇక చూడండి మామూలుగా మొత్తు లేదు. నేను లేవలేక లేసాను. 5:30కి అట్లా లేసాను. ఇంక అప్పుడు లేచి ఇంట్లో అంతా పూజ అది చేసుకుని వెళ్ళాలంటే టైం అయిపోతుంది. అదీ కాక బట్టలు కూడా 2 రోజుల నుంచి ఉతకలేదండి. ఈ దగ్గు వలన నీళ్ళల్లో నానద్దు ఎక్కువసేపు అని అన్నారని చెప్పి బట్టలు ఉతకపోతే ఎన్నో బట్టలు ఉండిపోయినాయి. ఇంకా ఆ బట్టలు కూడా చాలా పని ఉందిలే, ఇంకా గుడికి ఈరోజు వెళ్ళలేనని చెప్పి వెళ్ళలేదన్నమాట. ముందుగా లేచి బట్టలంతా వాష్ చేసేసిన తర్వాత స్నానం అది చేసి ఇంకా పూజ అంటూ ఈయన చేసేసారులేండి. నేను హరే కృష్ణ మంత్రం ఒకటే నేను మామూలుగా చేసుకున్నాను. ఈయన పూజ దీపారాధన చేసేసారు.
ఇక నేనేమో బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇల్లు గుమ్మాలు ఊడ్చేసి బట్టలు ఉతికేసిన తర్వాత స్నానం చేసి ఇక ఇదిగోండి వంటగదిలోకి వచ్చి టమాటా కొత్తిమీర చట్నీ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. ఈ వేరుశెనగ గుళ్ళు చట్నీ వేసుకుంటే ఇంకా దగ్గు ఎక్కువగా అవుతుందని చెప్పి కొంచెం కొత్తిమీర వేసి 4 పచ్చిమిర్చి కూడా వేసి టమాటా చట్నీ చేసుకుందాంలే అని చెప్పి కాస్తంత ఇంగువ, ఉప్పు, 4 పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ ఇప్పుడు కూడా దగ్గు వస్తూనే ఉందండి. ఎంతో బలవంతంగా ఆపుకుని ఇక వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం దగ్గు లేకోకుండా జాగ్రత్తగా మాట్లాడాలి కదా అని చెప్పి నోట్లో లవంగా ఏదో ఒకటి పెట్టుకుని ఇక అట్లా మాట్లాడుతున్నాను అనమాట. కారం ఎక్కువయ్యేటట్టుంది, అసలే దగ్గు వస్తుంది కదా అని చెప్పి ఇక 2 మిరపకాయలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి అని చెప్పి తీసేసి పక్కన పెడుతున్నాను. అవి కూరలో వేద్దాంలే అని ఇంకా ఈ మాత్రంగా టమాటా కొత్తిమీర చట్నీ చేసేసేద్దామని చెప్పి కొంచెం సరిపడినంత చింతపండు, కొంచెం అంత పసుపు, ఇంగువ ఇవన్నీ వేసేసి మగ్గపెట్టేసి చల్లారిన తర్వాత కచ్చా పచ్చగా మిక్సీ పట్టేస్తాను. రోట్లో చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, కానీ కుదరటమే లేదు. ఇంకా మాకు ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని చెప్పి ఫోన్ చేశారండి. ఇంకా ఈయన మాట్లాడి నాకు ఇచ్చారనమాట. సరే రండి, ఈరోజు ఆదివారమే కదా ఇంట్లో ఉంటారు ఈయన కూడా అని చెప్పి వస్తున్నామమ్మా అని అంటే రండి తప్పకుండా అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఫోన్లో మాట్లాడుతున్నాను. భోజనం చేసేటట్లు ఇక్కడే భోజనం చేసేటట్టు రండి అంటే లేదు మేము భోజనం చేయము అంటున్నారు. కాదు భోజనం చేసేటట్లే రండి అని చెప్పి మాట్లాడి ఇంకా సరే అట్లాగే వస్తాము, భోజనం టైంకి వచ్చి భోజనం చేసి వెళ్తాము అని అన్నారు. మంచి చెడు మాట్లాడేసుకొని ఇంకా ఫోన్ పెట్టేశానండి. అసలు ఎంత మత్తుగా ఉందంటే రాత్రి ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా, ఏదో లేవాలి తప్పదు కాబట్టి చేస్తున్నాను అనిపించింది. ఈ వంట పని కనుక లేదంటే పడుకోవాలనిపిస్తుంది, అంత మత్తుగా ఉంది. అసలు గుడికి కూడా వెళ్ళలేనంత మత్తుగా ఉందంటే ఆ మత్తు ట్యాబ్లెట్ వలన తెలియదు, ఆ దగ్గు మందు సిరప్ వలన కూడా తెలియదు, కానీ లేవలేకపోయాను అనమాట. అంత నీరసంగా చాలా బాధగా ఉందండి. దగ్గు తగ్గట్లేదని చెప్పి అసలు నేను మందులు వేసుకుంటే అలాగే మన బాడీకి అలవాటు అయిపోతుంది వేసుకోవటం అని చెప్పి ఎక్కువ మందులు వేసుకోకపోతే ఇంకా ఈయన అసలు ఊరుకోవట్లేదు. లేదు తగ్గిపోద్ది అని చెప్పి వేశారు బలవంతంగా. ఇంకా ఏం చేస్తాను, పనులు ఉన్నాయి కదా చేసుకోవాల్సినవి తప్పక ఇవ్వాల్సి వచ్చింది, లేసాను. ఇంకా దోశల్లోకి చట్నీ చేసేద్దాంలే అని చెప్పి ఇలాగా మంచిగా మగ్గ పెడుతున్నానండి. నాకు దగ్గు వలన ఇంకా చట్నీ చేయలే అంటే ఊరుకున్నారనమాట, లేదంటే అస్సలు ఊరుకోరు కదా. అందుకని చెప్పి టమాటా చట్నీ చేస్తున్నాను. ఇంకా ఈ బట్టలన్నీ నీళ్లు ఆడిపోయినాయండి, కారిపోయిన తర్వాత ఇంకా తీసుకొచ్చేసి పైన పెట్టేసేసరికి ఇలా మొత్తం నీళ్ళన్నీ ఆరిపోయినాయి. ఎలా ఉన్నాయంటే వాషింగ్ మిషన్లో నుంచి తీసి బట్టలు ఆరేస్తుంటే ఎలా ఉంటుందో అలాగ మొత్తం చక్కగా నీళ్ళన్నీ కారిపోయినాయి. ఇంకా అప్పుడు కానీ వేసుకోవటానికి వీలుగా ఉంటుందని బట్టలు ఆరేయటానికి చూడండి. సూర్యుడు కూడా అసలు మబ్బుగా అసలు రానా వద్దా అన్నట్టు వస్తున్నాడు. ఎంత మంచుగా ఉందంటే ఆ రోజు నిన్న నేను గుడికి వెళ్ళేటప్పుడు మంచులో తీస్తే వీడియో ఎంత మంచులా కనిపించింది కదండి. అలాగే ఇది కూడా ఈరోజు కూడా అసలు అంతే మంచు పట్టేసి మబ్బుగా ఉందండి. టైం వచ్చి 8:30 అట్లా అవుతుంది. ఇక నీళ్ళన్నీ పడిపోతేలే, ఇక ఇలాగే ఉంటే బట్టలు ఆరవని చెప్పి గబగబా ఆ చట్నీ చల్లారుతూ ఉంటుంది చేయడానికి అని చెప్పి అది పక్కన పెట్టేసి ఇక ఇక్కడికి వచ్చేసి బట్టలు ఆరేసేస్తున్నానండి. దగ్గు వల్లనే ఉతకలేకపోయానని చెప్పాను కదా, ఒంట్లో బాగుండక నీరసంగా ఉండి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేక ఇంకా చేసిన వీడియోలు తీసినవి కూడా అలాగా పక్కన పెట్టేశాను అనమాట, ఎడిటింగ్ చేసుకొని. తర్వాత మాట్లాడుకుందాంలే దగ్గు తగ్గిన తర్వాత అని. నిజంగా చెప్తున్నానండి, నాకు దగ్గు వస్తే కనుక ఒక పట్టాన తగ్గదండి. ఎందుకనో నాకు అది ఒక్కటే ప్రాబ్లము, త్వరగా రాదు. వచ్చిందంటే మాత్రం నా బాడీకి ఏది కూడా తొందరగా తగ్గదనమాట. రావటానికి తొందరగా రావు, వచ్చిందంటే త్వరగా పోవు, అలా ఉంటుంది నాకు శరీరతత్వం. ఇంకా మీతో పిచ్చిపాటి మాట్లాడుతానే ఇక బట్టలు కూడా ఆరేసేస్తున్నానా. ఎన్ని బట్టలు చూడండి. ఇక ఈయన కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది నాకు. అంటే ఇంకా టిఫిన్ తినేసి బయటికి వెళ్ళే పని ఉంది, వెళ్ళేసి చుట్టాలు వచ్చే టైంకి నేను వచ్చేసేస్తాను అని చెప్పి ఇంకా బయలుదేరుతానన్నారు. సర్లేమని చెప్పి ఇక ఈయన సహాయం కూడా తీసుకుని నేను ఉతికితే బట్టలన్నీ తీసుకొచ్చి పైన పెట్టడం, నేను ఆరేస్తుంటే నా చేతికి అందివ్వటం, నేను ఆరేసిన తర్వాత మళ్ళీ క్లిప్పులు పెట్టడం, ఇలాంటివన్నీ చేశారనమాట. ఈరోజు పొద్దునే గుడికి కూడా వెళ్ళలేదనమాట నేను. ఇవన్నీ చూడండి ఎన్ని బట్టలు. ఇంకా చీరలు ఉన్నాయి కదా, అవన్నీనేమో ఈ బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఆరిపోతాయి కదా, అప్పుడు తీసేసి ఇక ఆ చీరలు వేద్దాంలే అని చెప్పి అలా
నీళ్ళు కారుతూ ఉంటాయిలే అని ఇంకా వదిలేసి ఇంతవరకు ఉతికానండి. అసలు ఈ బట్టల గురించి ఇక పొద్దున్నే కూడా గుడికి వెళ్ళలేకపోయాను. పొద్దున్నే పెట్టేశాను 6 గంటలకల్లా బట్టలు అవి నానబెట్టేసేసి వాష్ చేసేద్దామని చెప్పి. చూడండి ఇదిగోండి, అసలు మంచు ఇంతవరకు పోలేదన్నమాట. ఇంకా ఆరేయాల్సిన బట్టలు ఉన్నాయి. ఎన్ని బట్టలు పడుకుంటే ఇవే కళ్ళకు కూడా వస్తున్నాయి అంటే నమ్మండి, నిజంగా అండి. చూడండి ఎన్ని బట్టలు. అదేమంటే మిషన్ కొంటారంటే నువ్వే వద్దంటావుగా అంటారు. వద్దు అనే ఎందుకంటారంటే ఇక అదే బద్ధకం వచ్చేస్తుందండి మనకి. పని కొంచెం తగ్గిందంటే ఒంట్లో రోగాలు కూడా మొదలవుతాయి అని చెప్పి నా భయం. ఓపిక ఉంది కదా, చేసుకోవచ్చు ఉన్నన్నాళ్ళు, తర్వాత సంగతి తర్వాత చేసుకోలేనప్పుడు అప్పుడు కొనుక్కుందాంలే అని అంటారనమాట. అదీగాక రెంట్కున్న ఇల్లు కదండి, అవన్నీ మళ్ళీ ఫిట్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలంటే మళ్ళీ అవన్నీ తీయాలి, ఇదంతా తతంగం అని చెప్పి నేను అసలు కొంత కారణం అదేనమాట. అయినా సరే ఏ ఒకటి ఈయన పెడతానే ఉంటారు వస్తువులు, ఏమీ ఆగరు. నేను చెప్పిన మాట ఏమి వినరు అనమాట. ఈ మాత్రంగా ఉతికేసానండి. మళ్ళీ వచ్చి కొంచెం బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత ఆ చీరలు అవన్నీ కూడా మళ్ళీ ఆరేయాలన్నమాట. ఈరోజు ఇంటికి కూడా చుట్టాలు వస్తున్నారు, ఆదివారం కదా, ఇక ఈయన ఇంట్లో ఉంటారు అని చెప్పి ఇంటికి కూడా చుట్టాలు వస్తున్నారండి. చాలా పనులు ఉన్నాయండి. ఇగోండి, అసలు ఈ బట్టల్లోనే మునిగిపోయినట్టుంది నా ప్రపంచం అంతా. అలా ఉందన్నమాట నా పనే. ఇక లేచిన కాడి నుంచి గిన్నెలు తోముకోవటం, బట్టలు ఉతుక్కోవటం ఇదే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇన్ని బట్టలు 3 రోజుల నుంచి ఉతకకపోతే బాబోయ్, ఇన్ని బట్టలు నేను ఒక్కదాన్నే ఉతికానా అని అనుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు మధ్యాహ్నం. వదిన ఈ బట్టలన్నీ ఉతికావా, మిషన్లో వేసావంటే లేదు నేనే ఉతికానంటే, అమ్మో ఇన్ని బట్టలు ఉతికావా అమ్మో అని అంటున్నారండి వాళ్ళైతే. ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా నేను అవలీలంగా చేసేసుకుంటానండి. భగవంతుడు నాకు ఆ శక్తి ఓర్పు ఇచ్చాడు అదే అనుకుంటూ ఇంకా కిందకు వచ్చేసాను. వచ్చేసి నా బయటికి వెళ్ళాలి, త్వరగా నాకు టిఫిన్ చేసి పెట్టానంటే దోశల పిండి ఉంది, వేస్తున్నాను అనమాట. ఇంకా నాకేమో ఇడ్లీ తెచ్చిపెట్టండి, నేను దోశలు తినలే. కొంచెం చూడండి మాట్లాడుతున్నా కూడా ఇంకా దగ్గు పోలేదన్నమాట. నేను ఇడ్లీ తింటాను కొంచెం ఈ ఒక్కరోజుకి బయట నుండి ఇడ్లీ తెచ్చిపెట్టండి అంటే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా ఆయనకేమో దోశలు పోసి ఇచ్చేసాను. టమాటా చట్నీని చేశాను కదా, ఇక నాకు ఇడ్లీలో వాళ్ళు చట్నీ కారపొడి ఇస్తారు కదా, అది ఇక నేను తీసుకోలేదు, ఆయన తీసుకున్నారు. నేను మాత్రం టమాటా చట్నీ వేసుకుని తిన్నాను. ఇక ఇన్ని పంపించేసిన తర్వాత ఈ వంటగది అంతా నీట్గా పెట్టేసేసుకుని పని చేసుకోవాలండి. మీ అందరికీ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.